హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలు ఒక్క యోగి ఆత్మకథ 55వ రోజండి. నిన్నటి రోజుని నా చిరకాల కోరికైనటువంటి కాశ్మీర్ అందాలు చూడాలని చెప్పి, హిమాలయాలకు వెళ్ళాలని చెప్పి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నాకు మా గురుదేవులు, మా స్నేహితులతో కలిసి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవటం సంగతి చెప్పుకున్నాం. మరి ఈరోజు ఆ కాశ్మీర్ యొక్క అందాలను కూడా మనం విందాం. మేము శ్రీనగర్కి వెళ్ళే దారికి అటు ఇటు ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తైన కొండల నేపథ్యంలో ఉన్న 2 అంతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం. అక్కడ నీటి కుళాయిల సౌకర్యం లేదు. దగ్గరలో ఉన్న నూతిలో నుంచి నీళ్లు తోడుకునేవాళ్ళం. వేసవి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వెచ్చటి పగళ్ళు, సరుచులు రాత్రులు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. శ్రీనగర్లో శంకరాచార్య స్వామివారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాం. ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరి శిఖరాశ్రమం మీదకి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను దివ్యానంద సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక దూరదేశంలో కొండ మీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమవుతుంది. శ్రీనగర్లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ అనేక సంవత్సరాల తనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్లు నాకు దర్శనమయ్యింది. వాస్తవంగా నేను మొట్టమొదటి కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ను సందర్శించి మౌంట్ వాషింగ్టన్ కొండ కొమ్మనున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు ఇప్పుడు చూసినటువంటి కాశ్మీర్లోని ఈ భవనం తాలూకు అంతర్దర్శనాన్ని వెంటనే గుర్తుపట్టాను. అలా శ్రీనగర్లోనే కొన్నాళ్ళు ఉన్నాం. ఆ తరువాత 8500 అడుగుల ఎత్తున ఉన్నటువంటి గుల్మార్గ్ పులదారులకు బయలుదేరాం. నేను మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారీ చేసింది అక్కడే. రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు. కానీ దానికి వడివడిగా పోవాలన్న ఆరాటం చాలా ఎక్కువ. ఎంతో నిటారుగా ఉండే కిలన్ మార్గ్లోనే పైకి పోవటానికి సాహసించాం మేము. అయితే ఆ దారి పుట్టగొడుగు చెట్లు దండిగా ఉండే దట్టమైన అడవి గుండా సాగింది. అక్కడ మంచు కప్పిన దారులు తరచుగా ప్రమాదకరంగా ఉంటాయట. కానీ రాజేంద్రుడి చిట్టి గుర్రం నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా ఒక్క నిమిషం కూడా విశ్రాంతినివ్వాల. పోటీలో కలిగే సంబరం తప్ప మరేమీ ఎరగని రాజేంద్రుడి గుర్రం అలుపు సొలుపు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. హైరానా పడ్డటువంటి మా పంద్యానికి మనోహరమైన దృశ్య రూపంలో మాకు బహుమానం కూడా దొరికింది. ఈ జన్మలో మొట్టమొదటిసారిగా మంచుతో కప్పబడిన ఉత్తుంగ హిమాలయాలని అన్ని వైపుల నుంచి చూశాను. ధ్రువ ప్రాంతపు పెద్ద పెద్ద ఎలుగుబంట్ల స్థూలాకృతుల మాదిరిగా దొంతులు పేర్చినట్లున్నాయి ఆ కొండలు. సూర్యకాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో అనంత దూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనందాతిరేకంతో విందులు చేసుకున్నాయి నా కళ్ళు. తళతళ మెరిసే మంచు కొండ వాలుల్లో యువకులైన నా స్నేహితులతో నేనెంతో ఆనందంగా దొర్లాను. మేమంతా పెద్ద దళసరి కోట్లు కూడా ధరించున్నాం. మా దిగుదల ప్రయాణంలో దూరాన విశాలమైన పసుపు పచ్చ పూల తివాసి కూడా చూసాం. వెలవెలబోయిన కొండల స్వరూపాన్ని అది పూర్తిగా మార్చేస్తుంది. మా విహారయాత్రలో ఆ తర్వాత సందర్శించింది జహంగీర్ చక్రవర్తి షాలిమార్లోను నిశాత్లోనూ నిర్మించిన ప్రఖ్యాత విలాస ఉద్యానవనాలు. నిశాత్ బాగ్లోని పురాతన భవనం సహజమైన ఒక జలపాతం మీద నిర్మించింది. అది కొండల మించి ఉరకలు వేస్తూ వచ్చి పడుతున్న ఉధృత ప్రవాహాల్ని ఉపాయంగా పన్నిన యంత్ర సాధనాలతో క్రమబద్ధం చేసి వన్నెల డాబాల మించి పారేటట్లు కళ్ళు మిరుమిట్లు గలిపే పూలమళ్ళ మధ్య కారంజీలోకి
నీళ్లు చిమ్మేటట్టు చేశారు. నీటి ప్రవాహం ఆ భవనంలోకి చాలా గదుల్లో కూడా ప్రవేశిస్తుంది. చివరికి ఒక వనదేవతల దిగువ నిన్న సరస్సులోకి దిగువచ్చి పడుతుంది. గులాబీలు, మల్లెలు, కలువలు, స్నాప్డ్రాగన్లు, ఫ్యాన్సీలు, లెవెండర్లు, ఇలా ఒకటేమిటి రకరకాల పూలు స్వేచ్ఛగా వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి. విశాలమైన ఉద్యానవనాల్లో చినార్, సైప్రస్, చెర్రీ చెట్లు తీర్చిదిద్దినట్లున్న వరుసల్లో పచ్చల వడ్రాణం పెట్టినట్టుంటాయి. వాటికి అవతల హిమాలయోత్తుంగ శిఖరాలు కఠోర తపస్సులో ఉన్నాయా అనిపించింది. కాశ్మీర్ ద్రాక్ష అనే పళ్ళు మా కలకత్తా వాళ్ళకి చాలా అపురూపం. కాశ్మీర్లో మా కోసం ద్రాక్ష పళ్ళు విందు ఎదురు చూస్తూ ఉంటుందని రాజేంద్రుడు చెబుతూ వస్తాడు. అక్కడ పెద్ద ద్రాక్ష తోటలేవి కనపడక నిరాశ చెందాడు పాపం. వాడి నిరాధారమైన ఆశకు నేను అడపదడప వాడిని దిప్పి పొడుస్తూనే వచ్చాను. అబ్బా, పీకల దాకా ద్రాక్ష పళ్ళు తినేసి ఇక నేను నడవలేకపోతున్నా అనేవాడిని. ఆ తర్వాత విన్నాం, తీయ ద్రాక్షలు కాశ్మీరుకు పడమట కాబూలీలో సమృద్ధిగా పండుతాయని. చివరికి బాగా గడ్డగట్టించిన పాలుతో తయారు చేసి పిస్తాపప్పు గుండ్లతో పరిమళం తెప్పించిన ఐస్ క్రీమ్తోనే మేము సరిపెట్టుకున్నాం. మేము షికారాలనే చిన్న పడవల్లో కూడా తిరిగాం. ఈ పడవల్లో నీడ ఇవ్వటానికి ఎరుపు కసీదాలు గుట్టిన గుడ్డ పందిళ్ళు కూడా ఉన్నాయి. దాల్ సరస్సుకు జలమయమైన సాలిగూడు వంటి కాలువలు అల్లుకొని ఉన్నాయి. వాటిలో చాలాసార్లు తిరిగాం. ఇక్కడ నీటి మీద తేలే తోటలు లెక్కలేనని ఉన్నాయి. కొయ్యబాదులు, మట్టి పెట్టి నాటు రకంగా తయారు చేసిన ఈ తోటలు చూస్తే ఎంతో దిగ్భ్రమ చెందుతున్నాం. విశాలమైన నీళ్ల మధ్య కూరగాయలు, పుచ్చకాయలు పెరుగుతూ కనిపించడమే పెద్ద విడ్డూరం. అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కూడా కనిపిస్తూ ఉంటాడు. నేలకు పాతుకుపోయి ఉండటం అంటే రోతపుట్టి కాబోలు. తన పచ్చదనం భూమిని అనేక శాఖలుగా సరస్సులో మరో కొత్త చోటికి లాక్కుపోతూ ఉంటాయనిపించింది. ఈ అంతస్తుల లోయల్లో ప్రపంచం అందాలని కూడా సూక్ష్మ రూపంలో ఆవిర్భించినట్లుగా అనిపిస్తున్నాయి. కాశ్మీర పట్టమహిషికి కొండలే కిరీటం. సరస్సులు పుష్పహారాలు, పూలు పాదరక్షలు. తర్వాత కాలంలో నేను అనేక దేశాల్లో కూడా పర్యటించాను. తర్వాత కాశ్మీరును ప్రపంచంలో కల్లా అందమైన ప్రకృతి దృశ్యాలు గల ప్రదేశంగా తరచుగా ఎందుకంటారో ఇప్పుడు నాకు అర్థమైంది. స్విట్జర్లాండ్లోని ఆల్ప్ పర్వతాలకు, స్కాట్లాండ్లోని లాచ్ లోమండ్కు, అద్భుతమైన ఇంగ్లీష్ సరస్సులకు ఉన్న అందాలు కొన్ని దీనికి ఉన్నాయి. కాశ్మీర్ వచ్చే అమెరికా యాత్రికుడికి అలాస్కాలోని ఎగుడు దిగుడు కొండల శోభను, డెన్వర్ సమీపంలో ఉన్న పైక్ శిఖరాన్ని గుర్తుకు తెచ్చేవి చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి దృశ్యాల అందాల పోటీలో ప్రథమ బహుమతికి నేను మెక్సికోలోని జోకోమిల్కు అద్భుత దృశ్యాన్ని కానీ, కాశ్మీర్లోని సరస్సుల్ని కానీ పోటీకి నిలబెడతాను నన్ను అడిగితే. జోకోమిల్క్లోని అనేక జలధారుల్లో ఉల్లాసంగా తిరిగే చేపల నడుమ మబ్బులు, కొండలు, పాఫ్లర్ చెట్లు ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాశ్మీర్ సరస్సులు అందాల కన్నెలైతే వాటిని తీవ్రంగా ఒక కంట కనిపెట్టి వాటికి కాపుదల కల్పించేవి హిమాలయాలు. ఈ ప్రదేశాలు రెండూ కూడా భూమి మీద ఉన్న మనోహర ప్రదేశాలన్నింటిలోకి అత్యుత్తమంగా నా మనసులో ప్రముఖంగా నిలిచిపోతాయి. అయినప్పటికీ యెల్లోస్టోన్ జాతీయ ఉద్యానము, కొలరాడోలోని గ్రాండ్ కెన్యాను, అలాస్కా ప్రదర్శించే అద్భుతాలు దర్శించినప్పుడు నేనెంతో ఆశ్చర్యపోయాను. లెక్కలేనన్ని ఉడుకునీటి బుగ్గలు దాదాపు గడియారం పనిచేసేటంత క్రమబద్ధతతో గాలిలో ఎత్తుగా ఎగజిమ్ముతూ ఉండటం భూమి మీద బహుశా ఈ ఒక్క యెల్లోస్టోన్ ప్రాంతంలో తప్ప మరెక్కడా చూడమనుకుంటా. ఈ అగ్నిపర్వత ప్రాంతంలో ప్రకృతి పూర్వ సృష్టి తాలూకు నమూనా ఒకటి నిలిపి ఉంచింది. ఉష్ణగంధకం ఓటలు, విమలక నీలమణి వర్ణాలు మడుగులు, ఉద్ధృతమైన నీటి బుగ్గలు,
స్వేచ్ఛగా తిరుగుతుండే ఎలుగుబంట్లు, తోడేళ్ళు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వ్యోమింగ్ రోడ్ల వెంబడి మోటార్ కారులో ప్రయాణం చేస్తూ డెవిల్స్ పెయింట్ పాట్ అంటే రాకాశ రంగుల బాణ అనే బుడగలు వచ్చే ఉడుకుడుకు బురదలనే వరకు సాగుతూ గలగలలాడే నీటి ఓటల్ని, ఎగిసిపడే నీటి బొగ్గల్ని, ఆవిరి కారంజల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎల్లోస్టోన్కున్న విశిష్టతను బట్టి అది ఒక ప్రత్యేక బహుమతి పొందటానికి అర్హమైందని చెప్పాలనిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా వాస్తవంగా ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని మాకు చూడటానికి ఒక అవకాశం కలిగింది. గత సంవత్సరం మా కుటుంబ సభ్యులతో అమెరికా వెళ్ళి అక్కడ ఎల్లోస్టోన్కి వెళ్ళటం, ఇక్కడ ఇందులో ఉదహరించినటువంటి ప్రతి సన్నివేశాన్ని మేము అక్కడ ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది. చాలా చాలా అద్భుతమైన దృశ్యాలు కూడా అవి ఇప్పుడు వింటుంటే మరి ఆ రోజులు ఆనందానుభూతులు మళ్ళా గుర్తుకొస్తున్నాయి. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుద్దాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస గారు. థ్యాంక్ యూ.